ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ అవసరమైతే నల్ల బార్లీ పొగాకును ప్రభుత్వమే కొంటుంది. గిట్టుబాటు లేక విలవిల్లాడుతున్న రైతులను ఆదుకుంటాము. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. మద్యపు కుంభకోణంపై మంత్రులెవరూ బయట మాట్లాడొద్దని ఆదేశం. దోషులెవరినీ వదిలిపెట్టబోమని స్పష్టీకరణ. ఇద్దరు విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం. డాక్టర్ ఎం.ఆర్. శ్రీనివాసన్, జయంత్ కృష్ణ నార్లికర్. అణు శాస్త్రవేత్త, ఖ్యాతిగాంచిన ఎం.ఆర్. శ్రీనివాసన్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ప్రసిద్ధికెక్కిన జయంత్ కృష్ణ నార్లికర్. యోగా మాసోత్సవం ప్రారంభం నేడు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు. 65 ఏళ్లు పైబడిన దివ్యాంగుల ఇళ్ల వద్దకే సరుకులు. మంత్రివర్గ భేటీలో నిర్ణయం. ఆధునిక యుద్ధం కృత్రిమ మేధే ఆయుధం. ఆధునిక యుద్ధ తీరుతెన్నులను కృత్రిమ మేధ ఏఐ సమూలంగా మార్చేస్తుంది. అపార సమాచార రాశిని అది వేగంగా విశ్లేషిస్తుంది. దానివల్ల శత్రువులను చావుదెబ్బ తీసి వ్యూహాలను పన్నడం సులువవుతుంది. నేడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కృత్రిమ మేధ సమరాన్ని ప్రయోగశాలగా పరిగణిస్తున్నారు. రష్యన్ ట్యాంకులు, ఫిరంగులను నాశనం చేయడానికి ఉక్రెయిన్ ఫస్ట్ పర్సన్ వ్యూ ఎఫ్పివి డ్రోన్లను ఉపయోగిస్తుంది. భూతలంతో సంబంధాలు తెగిపోయినా తమంత తాముగా ముందుకెళ్లి శత్రు ట్యాంకులు, ఫిరంగులపై విరుచుకుపడే డ్రోన్లను ఉక్రెయిన్ వాడుతోంది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్పై ఏఐ సాయంతో సైబర్ దాడులను పాల్పడుతుంది. ఆపరేషన్ సింధూర్ను స్వదేశీ ఆకాశ క్షిపణులు, నావిక్ ఉపగ్రహాలు విజయవంతం చేశాయి. తుర్కీ, చైనాల నుంచి పాక్ సంపాదించిన ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, జామింగ్ పరికరాలను భారత్ నిర్వీర్యం చేయగలిగింది. ఈనాటి యుద్ధాలు సైనికుడికి మధ్య కాకుండా ఆల్గారిథంకు మధ్య నడుస్తున్నాయి. ఏఐలో ఆరితేరిన దేశమే రేపటి యుద్ధాల్లో గెలుస్తుంది. భారత్ అలాంటి అజేయ శక్తిగా నిలవాలి. దాతృత్వ దార్శనికుల్లో అంబానీ, ప్రేమ్జీ, జెరోదా, నిఖిల్ కామత్ సైతం. టైమ్స్ జాబితా వెల్లడి. రక్త పరీక్షతో అల్జీమర్స్ నిర్ధారణ. జపాన్ సంస్థ ఆవిష్కరణ. అమెరికాలో అనుమతి, త్వరలో మన దేశంలో పరీక్షలు. జపాన్కు చెందిన ఫుజిఫిల్మ్ డయాగ్నోస్టిక్స్ సంస్థ ఆవిష్కరించింది. దీనికి అమెరికాలో అనుమతి లభించింది. అమెరికాలో 50 పరిశోధనాశాలలు, ఆసుపత్రులు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పండ్లపై సింథటిక్ పూతలు ఆపాలి. అన్ని రాష్ట్రాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు. కృత్రిమంగా మాగబెట్టేందుకు ఎథోపాన్ పొడిని వినియోగిస్తున్నారని తెలిపింది. సురక్షితంగా పండ్లను మాగబెట్టాలని ఆహార వ్యాపారాల నిర్వాహకులను ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సంపూర్ణాక్షరాస్యత సాధించిన మిజోరాం. దేశంలో సంపూర్ణాక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరాం రికార్డు సృష్టించింది. ఈ మేరకు మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం లాల్ దుహోమా, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. మిజోరాం సాధించిన ఈ ఘనతపై జయంత్ చౌదరి అభినందనలు తెలిపారు. అన్నమిత్ర యాప్ ప్రారంభం. కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం డిపో దర్పణ్ పోర్టల్తో పాటు అన్నమిత్ర, అన్న సహాయత అనే యాప్లను ప్రారంభించారు. దేవేందర్ శర్మ మందిని చంపి మొసళ్లకు మేత. 50కి పైగా హత్యలు. ఆయుర్వేద వైద్యుడు. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు. 65 ఏళ్లు పైబడిన దివ్యాంగుల ఇళ్ల వద్దకే సరుకులు. ఎండియు ఆపరేటర్లకు ఉచితంగా వాహనాల అందజేత. సిలిండర్లు బుక్ చేసుకోవడానికి ముందే లబ్ధిదారులకు 3 దశల రాయితీ. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. కేసీఆర్కు నోటీసులు. విచారణకు హాజరు కావాలన్న పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి
బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కోరింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్ రావు, ఈటెల రాజేందర్లకు సైతం నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సూచించింది. జూన్ 9న హాజరు కావాలని, ఈటెల రాజేందర్కు 6వ తేదీన రావాలని హరీశ్ రావుకు తెలిపింది. అగ్రివాచ్ ద్వారా ధరల పర్యవేక్షణ. ఐబీ చీఫ్ డేకా పదవీకాలం పొడిగింపు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండోసారి పొడిగించింది. దీంతో ఆయన 2026 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. 1988 ఐపీఎస్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ అయిన డేకా రవి 2020 జూన్లో ఐబీ చీఫ్గా రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు. మళ్లీ కోవిడ్ కలవరం దేశంలో 257 యాక్టివ్ కేసులు ముంబైలోనే 53 కేసులు నమోదు. ఆందోళనలో వైద్యులు. పాక్ ఆర్మీ చీఫ్కు ప్రమోషన్ ఫీల్డ్ మార్షల్గా